వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. నమస్కారం. ఇంకా ఇంచేసిన మన మీడియా మిత్రులు మరి మైనార్టీ సోదర సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకు పెట్టామంటే నా నెల్లూరులో ఎవరో షేక్ అబ్దుల్ మస్తాన్ ఒకడు, సిద్దిక్ ఒకడు, మైనార్టీ వైసీపీలో మైనార్టీ పోస్ట్ ఇచ్చడానికి టౌన్లో సిద్దికు వాడు ఒకడు, ఇంకోటి పోతే బెల్లంకొండ శివరాణి మహారాణి ఎవరో వాళ్ళు మాట్లాడారు. ఎవరి గురించి మాట్లాడారు? మా కావలి శాసనసభ్యులు. అసలు మీకు సంబంధమే లేదు. మీరు ఎవరమ్మా? నువ్వు ఎవర్రా బాబు? రే మస్తాన్, షేక్ అబ్దుల్ మస్తాన్, నువ్వు కావలి గురించి మాట్లాడుతున్నావు కదా. నువ్వు నీకు కాదురా రే, నీ కాకాండి గోవర్ధన్ రెడ్డి ఉళ్ళ, మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి ఉళ్ళ, వాళ్ళకే లేదురా సినిమా. వాళ్ళు ఏదో మాట్లాడేది వచ్చి ఒక దొంగ దొరికాడు, ఒక దొంగతనం చేశాడు, చేసిన తర్వాత దొంగతనం చేసినోడు ఒప్పుకున్నాడు, దొంగ ఒప్పుకున్నాడు. మీరంతా వచ్చి 87 రోజులు జైలు శిక్ష విధించి 87 రోజులు నీ జైల్లో పెడితే కాకాండి గోవర్ధన్ రెడ్డిని ఆయన వచ్చి మాట్లాడా. ఎవరి గురించి? కావ్య కృష్ణ రెడ్డి ఎమ్మెల్యే గురించి. అంటే ఇక్కడ మగవాళ్ళు ఎవరు లేరు. సరే, అది పక్కన పెడితే చంద్రశేఖరు ఆయన గురించి ఏందో ఈడు మస్తానంట. ఎవరు అసలు వాడి ఫేసు, వాడి ముఖం ఇప్పుడు దాకా తెలీదు. వాడేందో గడ్డం అంటాడు, అదేదో చేరా అంటాడు. అరే గాండు నువ్వేంద్రా మా కావ్య కృష్ణ రెడ్డి ఎమ్మెల్యే గురించి చెప్పడం? అరే గాండు, ఈ రోజు కానీ ప్రెస్ మీట్ కానీ లేకపోతే నీ ఇంటికి వచ్చి ఎత్తుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం. అరే కానీ మా గురువు ఒకటే చెప్పాడు, మీకు సమాధానం చెప్పండి, తర్వాత చూద్దాం అన్నాడు. వస్తావు రే మస్తాన్, షేక్ అబ్దుల్ మస్తాన్, వాడు మైనార్టీ నాయకుడు ఉన్నాడు సిద్దికు, వాళ్ళకి సమాధానం చెప్తాం మేము. సరేరా, ఇంతవరకు అది వదిలేండి. సరే, ఇక్కడ ఏం జరిగింది ఏంది? కావలి గడ్డ మీద కాకాండి గోవర్ధన్ వచ్చి మాట్లాడవచ్చు, చంద్రశేఖర్ వచ్చి మాట్లాడవచ్చు, కానీ నెల్లూరు వచ్చి మా గురువు మాట్లాడుతున్నారా? ఏందా నువ్వేదో చెప్పేది? ఏదో చెప్తున్నావు, ఏందో లంగా గింగా. అరే మస్తాన్, అసలు నువ్వు ఎవర్రా? అరే మస్తాన్, అసలు నీ పుట్టగతులు ఉన్నాయి నీకు, నీ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఒకసారి ఎక్కడ చూస్తారా? నువ్వు మా గురించి మాట్లాడేవారు. నువ్వు మా కావ్య కృష్ణారెడ్డి గురించి. కావ్య అంటే తెలుసా? కావ్య అనేది ఒక బ్రాండ్ రా. కావ్య అనేది ఒక బ్రాండ్. ఏం బ్రాండ్ తెలుసా? స్టార్టింగ్లో వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఈయన మా గురువు కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే ఫ్రెండు వ్యాపారం చేస్తే ఆ బ్రాండ్కి పెట్టారు. ఆ అమ్మాయి పేరు పెడితే కలిసి వచ్చింది చెప్పి అట్లా పెట్టుకున్నారా. మీ కావ్య ఉంది, లేడీస్ పేరు ఉంది, ఆమె చెప్పింది ఎవరో బెల్లంకొండ శ్రీరామని ఇవ్వని. నువ్వు ఏందమ్మా మా గురించి మాట్లాడేది? చెప్పమ్మా, ఏందే చెప్తున్నా. రే సిద్దిక్, నువ్వు చెప్పురా బాబు. సిద్దిక్, అసలు నీకేమో తెలుసా? రే మస్తాన్, నువ్వు ఎర్రగా దాడి పెట్టుకొని గడ్డం పెట్టుకొని నేను చెప్పకూడదు అది ఇది అంటున్నావే. అసలు నీకు సిగ్గు శరం ఉందా? ఎట్లా మాట్లాడతావురా నువ్వు? దేని గురించి మాట్లాడతావురా? నీకు సబ్జెక్ట్ ఏముందిరా? కాకాండి గోవర్ధన్ రెడ్డి ఏదో అయిపోయాడు, చంద్రశేఖర్ రెడ్డి ఏదో అయిపోయాడు ప్రెస్ మీట్కి వచ్చి. ఇప్పుడు దాకా ప్రతాప్ కుమార్ రెడ్డి దాఖలానే లేవు. ఫోన్ స్విచ్ ఆఫ్. యాడున్నాడు తెలియదు. ఏందే ఇక్కడ కావల్లో ముస్లిం మైనార్టీ లేదా? కావల్లో ముస్లిం మైనార్టీ లేకుండా మీరు మొబైల్లా? రే కావల్లో ముస్లిం మైనార్టీ మొత్తం ఇటు ఉన్నారని మొత్తం వచ్చేసారా? ఇక్కడ ఏం లేదు, మొత్తం వచ్చేసారా? ఇక్కడ ఒక షావులు ఉన్నాడు, మళ్ళీ వాళ్ళ షావుల కొడుకు ఎవరు గయాజు, వాళ్ళు మొగోళ్ళు కాదా? నీ మీసాలు లేవా? రండ్రా వచ్చి మాట్లాడారా మీరు? కావల్లో మైనార్టీ అంటే కావ్య కృష్ణారెడ్డి, కావలి అంటే కావ్య, మైనార్టీ అంటే కావ్య, అంతే. మా డెవలప్మెంట్ చెప్తున్నావా? ముస్లిమ్స్ అంతా వాళ్ళకి చెప్పారంట, మేము బలి అయిపోయాము, మాకు అన్నం చెప్తున్నామని చెప్పి. రాండ్రా స్వామి చూడండి రా, ముస్లిం పదవులు ఇదిగో, ఇక్కడ ఒక పదవి, ఇక్కడ ఒక పదవి, ఈడ ఒక పదవి, అన్ని పదవులేరా ఈడ. ముస్లిం గురించి పోరాడే మనిషి ఆయన. అరే ఖొజ్జా సుమారి ఎవరు? మస్తాన్ తెలుసుకోరా. ఇంకో విషయం,
ఆ డబ్బుల గురించి అంట 90 లక్షలు 90 కోట్లు అంట. వాడి పేరు వచ్చి సుబానీ బాబా, సుబానీ మాబు సుబానీ. వాడి పేరు కూడా తెలియదు మొత్తం. వాడి పేరు ఏంటంట చెప్పాడు ఉస్మాన్ అంట. అరే వాడి పేరు వచ్చి ఏం తెలుసా, సుబానీ బాబా. 90 లక్షలు 90 కోట్లు. అది 2019 గెలిచాడు ప్రతాప్ కుమార్ రెడ్డి. అప్పటి నుంచి కూడా లైన్లో ఉన్నారా. మా గురువు వచ్చి ఆయన పట్టించేసి లోపలేశాడు. ఏంది ఎట్లా ఆబు సుబానీ, ఆయన పేరు సుబానీ రే మస్తాన్. ఎర్రగడ్డం టోపీ చెప్పకూడదు, చెప్పాలా వద్దా, చేరా సిగ్గు లేదా, చేరా ఏదరా చేరా ఏదరా రే ఖొజ్జా, రే ఖొజ్జా నా కొడక ఖొజ్జా. సుబానీ వాడి పేరు సుబానీ. 2019లో ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచిన తర్వాత సుబానీని ప్రోత్సహించింది ఎవరు తెలుసా, ప్రతాప్ కుమార్ రెడ్డి. 2019 నుంచి 2023 దాకా వాళ్ళగా డబ్బులు తీసుకుంది 10 లక్షలు తీసుకున్నాడు కావ్యకృష్ణ రెడ్డి పిలిచి, మన ఎమ్మెల్యే విజయన్ ఎమ్మెల్యే పిలిచి వాళ్ళని పట్టించి న్యాయం చేద్దామని చెప్పి పెట్టారా. ఇది తెలుసా, ఇప్పుడు రాలే సుబానీ, ఆయన పేరు సుబానీ ఉస్మాన్ గారు ఖొజ్జా. తెలుసుకొని మాట్లాడరా ఖొజ్జా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451